వర్గ మరియు పర్యాటక ప్రాంతంగా నిర్మించబోతున్నారు. ఏంటనేది నేను చెప్తా ఇప్పుడు. మన దేశంలో చాలా చోట్ల టైగర్లను చూడడానికి ఎన్నో ప్లేస్లు ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ మాత్రం ఏంటంటే ఇక్కడ నుంచి నదిలోకి వెళ్ళి పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, మనకి ఇంకా చాలా రకాల జింకలు, చిన్న చిన్న జంతువులు చాలా ఉన్నాయి. అవి ఎక్కడైతే తిరుగుతాయో వాటి నివాసం ఎక్కడ ఉంటుందో అక్కడికైతే మనం వెళ్ళి అటు సైడే బోట్లో ప్రయాణం చేసి వాటిని చూడవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే అడవిలోకి వెళ్తాం అనమాట. బోట్ తీసుకొని లోపలికి వెళ్తే అవి తిరిగే ప్లేసుల్లోనూ విజిట్ చేసి మనకు చూపిస్తారు. సో ఏంటంటే ఇలాంటిది మన ఇండియాలోనే మధ్యప్రదేశ్లో సాత్పురా టైగర్ రిజర్వ్ మాత్రం ఒకటి ఉంది.